హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నెక్ బ్రాడ్ ఎక్కువైపోయిందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్కి డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలా బ్రాడ్ అనేది తగ్గించేసుకోవాలండి. ఇది బోట్ నెక్ కాబట్టి బ్రాడ్ అనేది ఎక్కువైపోయిందండి. సో నేను ఇలాగ బ్రాడ్ అనేది తగ్గించేస్తున్నాను. ఇలా తగ్గించేసి మనం ఏదైతే టక్స్ పెట్టుకున్నామో ఆ టక్స్ దగ్గరికి నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తున్నానండి. ఇలా చెక్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక లైనింగ్ క్లాత్ అనేది జరగకుండా ఒరిజినల్కి కరెక్ట్గా ఉండేలాగా ఇలా నీడిల్స్ అనేవి నేను మధ్యన పెడుతున్నానండి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇదేంటంటే బోట్ నెక్ కానీ బ్యాక్ సైడ్ హోల్ కానీ తాల్ కానీ ఏమీ ఉండదండి. ఓపెన్ ఉండదు, క్లోజ్ అయి ఉంటుంది నెక్. సో ఫస్ట్ మనం ఏదైతే హోల్ ఉందో ఆ హోల్ అనేది లోడింగ్ చేసుకోవాలి. తర్వాత పైన నెక్ అనేది లోడింగ్ చేసుకోవాలి. అందుకని నేను ఇలా పిన్స్ అనేది పెట్టానండి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది జరగకుండా నీట్గా ఉంటుందండి. ఇలాగా పైకి క్లాత్ అనేది ఒకసారి రివర్స్ చేసుకున్నాక కరెక్ట్గా వస్తుందా లేదా, లైనింగ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని అప్పుడు ఫస్ట్ ఈ లోపల ఉన్న హోల్కి లోడింగ్ అనేది చేసుకోవాలండి. సింగిల్ పాదం పెట్టుకుని ఇలా లోడింగ్ అనేది చేసేసుకోవాలి. ఏదైతే వర్క్ ఉందో దాని పక్కనే దగ్గరకంట కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఫస్ట్ ఈ హోల్కి లోడింగ్ అనేది చేసామంటే తర్వాత పైన బోట్ నెక్కి లోడింగ్ చేయొచ్చు. దీన్ని చాలా జాగ్రత్తగా దగ్గరకంట పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసుకోవాలండి. దగ్గరకంట పెట్టేసుకుంటే చాలా నీట్గా అనేది వస్తుందండి. సింగిల్ పాదమే కాబట్టి నీట్గా దగ్గరకంట వచ్చేస్తుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడైతే కోణం అనేది వచ్చిందో మనకి కరువులా వచ్చినక్కడ పాదం కింద సూది కింద దించి పాదం పైకెత్తుకుని మళ్ళీ మన వైపుకి తిప్పుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలండి. కింద క్లాత్ కూడా కరెక్ట్గా ఉందో లేదో కూడా చూసుకుని వేసుకోవాలండి. లేకపోతే కొంచెం ముడతలు పడిపోతుంది. చెక్ చేసుకుని వేసుకుంటే మనకి నీట్గా అనేది ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను దగ్గరకంట స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. ఈ బ్లౌజ్కి ట్యాజల్స్ కూడా వేసామండి. హ్యాండ్కి బీడ్స్ వేసాము. అది ఎలా వేసాను అన్నది మీకు ఆల్రెడీ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నానండి. దీని కటింగ్ కూడా మీకు అప్లోడ్ చేసే ఉంది. ఓన్లీ ఇది స్టిచ్చింగ్ కూడా నేను అంతా చూపించట్లేదండి. ఓన్లీ నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ లోడింగ్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత ఇలా మనకి క్లాత్కి పిన్స్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్స్ అనేవి తీసేసుకోవాలండి. తీసేసుకుని సెంటర్లో చిన్న టక్ అనేది పెట్టుకోవాలి. ఇలా టక్ పెట్టుకుని దాని ప్రకారం నెక్ దగ్గరకంట పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని మిగతాదంతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలండి. స్లోగా కట్ చేసుకోవాలి. దగ్గరకంట ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకుని నేను కటింగ్ అనేది చేసేస్తున్నానండి. ఇలా కట్ చేసేసుకున్నాక పైన ఒక స్టిచ్ అనేది వేసాం కదండి మనం, అది విప్పేసుకోవాలి. ఇలా దగ్గరకంట కట్ చేసేసుకున్నాక టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టుకున్నాక అప్పుడు ఆ పైన స్టిచ్ ఏదైతే వేసామో అది విప్పేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మూలాలు తిరిగి ఇక్కడ దగ్గరకంట వచ్చేలాగా కటింగ్ అనేది పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా నేను టక్స్ అనేది పెట్టేశాను. ఈ టక్స్ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ హుగ్గులు అనేది రాకుండా ఉంటుందండి. కంపల్సరీ పెట్టుకుంటేనే మనకి లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడడానికి కూడా బాగుంటుందండి హుగ్గులు అది లేకుండా. ఇప్పుడు మనం పైన ఏదైతే నెక్ జరగకుండా ఉండడానికి ఒక స్టిచ్ వేసాం కదండి, ఆ స్టిచ్ అనేది ఇప్పేసుకోవాలి. ఇప్పేసుకుని ఈ క్లాత్ అంతా ఏదైతే మనం హోల్ రెడీ చేసామో ఆ హోల్లోంచి లోపలికి లోడింగ్ అనేది చేసేసుకోవాలండి.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికంట కూడా నేను లోడింగ్ అనేది చేసేసాను. ఇక్కడ కావాలనుకుంటే మీరు మిషన్ కుట్టు వేసేసుకోవచ్చండి. కానీ హ్యాండ్ వర్క్ వేస్తే లుక్ అనేది ఇంకా బాగుంటుందండి. చాలామంది ఇక్కడ మిషన్ కుట్టు వేసేస్తారు. కానీ మిషన్ కుట్టు కన్నా మనం హ్యాండ్ వర్క్తో హ్యాండ్ హెమ్మింగ్ నీడిల్ ఉంటుంది కదండి, దాంతో హ్యాండ్ దగ్గరకంట మనం స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఇంకా బాగుంటుందండి. లుక్ అనేది చాలా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. మిషన్ స్టిచ్ వేయకూడదు ఇక్కడ తిరగేసేసాక. మ్యాక్సిమం హ్యాండ్తో హెమ్మింగ్ వేసుకునేలాగే ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుందండి. మనకి ఎక్కడన్నా కూడా చిన్న చిన్న హుగ్గులు అవి ఏమన్నా వచ్చినా కూడా మనం హ్యాండ్తో హెమ్మింగ్ వేసుకున్నప్పుడు సెట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాండ్కి హెమ్మింగ్ వేయడానికి వదిలేస్తున్నానండి. హ్యాండ్తో హెమ్మింగ్ వేసేస్తారు. అలా వదిలేసాక పైన ఏదైతే క్లాత్ ఉందో దానికి మనం కింద రివర్స్లో తిప్పుతాం కాబట్టి కరెక్ట్గా రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైతే మనం నెక్ ఏదైతే ఉందో దానికి నెక్ దగ్గరకంట పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ జరగకుండా ఉండడానికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ అనేది వేసుకుని అప్పుడు పైన నెక్ దగ్గర ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం లోడింగ్ చేసినప్పుడు ఈ స్టిచ్ మీద వేయడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే రాదండి. ఇక్కడ మనం ఎక్స్ట్రా లైనింగ్ వేసి మళ్ళీ లోడింగ్ చేస్తామండి నెక్ అనేది, పైన నెక్. అందుకే ఇలా దగ్గరకంటే ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే ఈ స్టిచ్ మీద మనం లైనింగ్ వేరే లైనింగ్ పెట్టినప్పుడు కరెక్ట్గా వస్తుందండి, లేకపోతే అస్సలు సరిగ్గా రాదు. ఇక్కడ వేరే పీస్ పెట్టి నేను లైనింగ్ లోడింగ్ అనేది చేస్తానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంది కదండి, ఈ స్టిచ్నే మనం ఎక్స్ట్రా లైనింగ్ పెట్టి తిప్పినప్పుడు యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఖర్చు ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగు తీసుకుంటున్నానండి, కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది కదా. ఆ లైనింగు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన అడ్జస్ట్మెంట్ చేసుకుని దగ్గరకంటే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. నేను లైనింగు ఒరిజినల్ కదలకుండా ఉండడానికి దగ్గరకంట పెట్టి ఒక స్టిచ్ చేస్తున్నానండి ఫస్ట్. ఇదేంటంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి, అందుకు నార్మల్గా ఒక స్టిచ్ అనేది వేసానండి. ఈ స్టిచ్ మనకి నెక్ దగ్గరకంట రాదండి. ఇప్పుడు మనం తిరగేసుకుని ఏదైతే మనం ఇందాక ఆల్రెడీ ఒక స్టిచ్ అనేది వేసున్నాం కదండి, ఆ స్టిచ్ మీదే మళ్ళీ స్టిచ్ అనేది వేసుకురావాలి. ఇలా స్టిచ్ అనేది వేసేసుకుని ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేస్తున్నానండి. మనం తిరగేసి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను ఇలా పెట్టుకుని చూస్తే దగ్గరకంట వచ్చేసింది కాబట్టి ఇంక నేను తిరగేసి వేయలేదండి, లేకపోతే తిరగేసుకుని దగ్గరకంట వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం లైనింగ్ తిప్పామో అది అవతల సైడ్కి పెట్టి వర్క్ పక్కన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. కరెక్ట్గా వచ్చింది కదండి. ఇక్కడ నేను 1 ఇంచ్ దగ్గర ఖర్చు ఉంచుకుని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తున్నాను. 1 ఇంచ్ కూడా ఎందుకు ఉంచుతున్నానంటే మనం ఫోల్డ్ చేసేటప్పటికి అది 1/2 ఇంచే రెడీ అవుతుందండి. ఫోల్డ్ చేసి ఇక్కడ హ్యాండ్తో హెమ్మింగ్ అనేది వేయించేస్తాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని నేను పైన ఒక మిషన్ కుట్టు అనేది వేసేస్తానండి, ఎందుకంటే మిషన్ స్టిచ్ వేసేస్తే వాళ్ళు హెమ్మింగ్ వేసిన వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి వేయాలని వాళ్ళకి తెలిసిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 1/2 ఇంచ్కి ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. హ్యాండ్తో హెమ్మింగ్ వేసిన వాళ్ళు ఇదంతా అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్ అనేది వేసేస్తారండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి కూడా సెంటర్ పాయింట్ అనేది తీసుకుని కంపల్సరీ వర్క్ బ్లౌజులకి సెంటర్ పాయింట్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్కి సెంటర్ పాయింట్ తీసుకుని ఒక టక్ అనేది పెట్టుకున్నాను, లైనింగ్ పెట్టుకున్నాను, తర్వాత ఒరిజినల్కి కూడా పెట్టానండి.
ఇలా టక్స్ పెట్టుకుని ఏదైతే మనం ఒరిజినల్కి పెట్టామో ఆ టక్ దగ్గరకంట లైనింగ్ వచ్చి ఇలా పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ స్టిచ్ చేసుకోవడం వల్ల లైనింగ్ అనేది మనకి జరగకుండా ఉంటుందండి, ఫిట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం వర్క్ దగ్గరకంట పెట్టుకుని ఇంకొక స్టిచ్ అనేది వేస్తాము. ఫస్ట్ ఏంటంటే ఇలా లైనింగ్ కదలకుండా ఉండడానికి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. నేను 2 హ్యాండ్స్కి కూడా వేసేస్తున్నాను. సెంటర్ పాయింట్లు చూసుకుని వర్క్ బ్లౌజులకి కంపల్సరీ సెంటర్ పాయింట్ చెక్ చేసుకోవాలండి, లేకపోతే అస్సలు నీట్గా రాదు. 2 హ్యాండ్లు మనకి దగ్గరకంట రావాలి, 2 వైపులా కూడా హ్యాండ్కి వర్క్ ఈక్వల్గా ఉండాలి అనుకుంటే కంపల్సరీ ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకుంటేనే మనకి 2 హ్యాండ్లకి కూడా వర్క్ అనేది ఈక్వల్గా ఉంటుందండి. హ్యాండ్ చుట్టూ కూడా ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక రెండో హ్యాండ్ కూడా నేను స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఏదైతే మనం వర్క్ ఉందో ఆ వర్క్ దగ్గరకంటా పెట్టుకుని లోడింగ్ అనేది చేసుకోవాలండి. మనకి ఎక్కడైతే కరువు షేప్ వస్తుందో అక్కడ కూడా స్లోగా సూది కింద దించి పాదం పైకెత్తుకుంటూ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను కొంచెం స్లోగానే వేస్తున్నానండి, ఎందుకంటే ఇది కట్ వర్క్ అండి హ్యాండ్కి, అందుకే కొంచెం స్లోగా అనేది వేస్తున్నాను. కట్ నీట్గా తిరిగితేనే కదండి బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను బీడ్స్ కూడా వేస్తానండి. స్టిచ్చింగ్ అంతా అయిపోయాక బీడ్స్ అనేది వేస్తాను. ఏదైతే మనకి కట్ వర్క్ వస్తుందో అక్కడికి జాగ్రత్తగా స్లోగా వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ మూల తిరిగి ఇక్కడ సూది అనేది కిందకు దించుకుని పాదం పైకెత్తుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చెప్పిన మెథడ్లో స్టిచ్చింగ్ చేస్తే చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసేయచ్చండి వర్క్ బ్లౌజు. మనకేంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. రెండు కూడా హ్యాండ్స్ ఇవి ఈక్వల్గా వస్తాయి, నెక్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలా కట్ దగ్గరకంటే కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. నేను కొంచెం స్లోగా వేస్తున్నాను, ఎందుకంటే కట్ అనేది పాడవకుండా ఉండడానికి. కట్ దగ్గరకంట మనకి సూది అనేది స్టిచ్ అనేది వెళ్తే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే మనం కట్ తిప్పామో అక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలా టక్స్ అనేది పెట్టేసుకుంటే మనకి లోడింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా హ్యాండ్తో ఇలా లోడింగ్ అనేది పైకి తెచ్చుకున్నామంటే కట్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. మీకు ఇక్కడ లోడింగ్ అనేది లోపలికి సరిగ్గా వెళ్ళట్లేదు అనుకోండి, ఏదన్నా మీకు నీడిల్ ఏదన్నా ఉన్నా పెన్తో కానీ టెస్టర్తో కానీ అనుకుంటే లోపల నుంచి బయటికి చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా లోడింగ్ అనేది చేసేసానండి నేను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూపిస్తున్నానండి. ఫ్రంట్ నెక్ కూడా అంతేనండి, ఇది కొంచెం బ్రాడ్ నెక్ అనేది ఉంటుంది. నేను ఇంకేమీ స్టిచ్చింగ్ చూపించట్లేదండి, మిగతాదంతా నార్మలే కదా, ఓన్లీ నెక్ పార్ట్లు మాత్రమే చూపిస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒక స్టిచ్ చేసేస్తానండి లైనింగ్ కదలకుండా ఉండడానికి. నేను అప్పుడు మెయిన్ స్టిచ్ అనేది వేస్తాను, వర్క్ దగ్గర కంటే ఇంకొక స్టిచ్ అనేది వేస్తానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి లైనింగ్ ఒరిజినల్ ఈక్వల్గా వస్తాయండి. నెక్ రౌండ్ అనేది కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, ఒక సైడ్కి వెళ్ళిపోవడం అలా ఉండదండి, కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా కట్ చేసేసుకున్నాక టక్స్ అనేది పెట్టేసుకోవాలండి రౌండ్ తిరిగి ఇక్కడ. ఈ టక్స్ పెట్టేసుకున్నాక ఇలా లైనింగ్ ఓపెన్ చేసి లైనింగ్ అవతల సైడ్కి పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లైనింగ్ అనేది లోపలికి పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుందండి.
ఈ స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్‌లా కనిపిస్తుంది. ఎక్కడ హుగ్గు లేదు కదండీ! చాలా నీట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు మిగతా పార్ట్స్ అన్నీ కూడా మనం ఇలాగే రెడీ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.